నమస్కారం. ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు దాని వెనుక ఉన్న మ్యాథ్స్, సైకాలజీలను డీకోడ్ చేద్దాం. చాలామంది కాల్స్, పుట్స్ కొంటే ఈజీగా లాభాలొస్తాయని అనుకుంటారు. కానీ రియాలిటీలో ఎందుకు ఎక్కువ శాతం మంది భారీ నష్టాలు చవిచూస్తారో తెలుసా? దీనికి కారణం మ్యాథ్స్. ఒక ఆప్షన్ బయ్యర్కి లాభం వచ్చే ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కేవలం 33%. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనేది కేవలం అపోహ. నిజానికి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది పక్కా క్యాలిక్యులేషన్స్, ప్రాబబిలిటీస్తో నడిచే ఒక సైన్స్. ఈ చార్ట్ చూడండి. బయ్యర్లు కేవలం 33% సక్సెస్ అయితే ఆప్షన్ సెల్లర్ల గెలుపు రేటు ఏకంగా 67% ఉంటుంది. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. ఆప్షన్స్ కొనడానికి కొన్ని వేలు చాలు, కాని అమ్మాలంటే మాత్రం లక్షల్లో భారీ పెట్టుబడి కావాలి. ఉదాహరణకు ఒక సింగిల్ లాట్ అమ్మాలంటే సుమారు 9 లక్షల పైన కావాలి. అదే కొనాలంటే 8,000 లోపే అయిపోతుంది. అసలు మార్కెట్ ఎవరి డబ్బు ఉంచుకోదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేవారి దగ్గర నుండి సరైన లెక్కలు వేసేవారికి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతే. మరి ఈ ఫలితాలను శాసించే రహస్య శక్తులేంటో తెలుసా? అవే మార్కెట్ గ్రీక్స్. ఇవి తెరవెనుక ఉండి మొత్తం ఆటను నడిపిస్తాయి. అందులో మొదటిది థీటా లేదా టైం డీకే. ఎక్స్పైరీ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆప్షన్ ప్రీమియం విలువ క్రమంగా కరిగిపోతుంది. అందుకే ఆప్షన్ బయ్యర్కు సమయం ఒక పెద్ద శత్రువు, కానీ అదే సమయం ఆప్షన్ సెల్లర్కు బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఇక ఇంప్లైడ్ వోలటాలిటీ లేదా ఐవి, భవిష్యత్తులో మార్కెట్ ఎంత అస్థిరంగా ఉండబోతోందో ఇది చెబుతుంది. అచ్చం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ వేగంలాగా. వొలటాలిటీ ఒక్కసారిగా పడిపోతే బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు, కానీ సెల్లర్ల అకౌంట్లో మాత్రం లాభాల వర్షం కురుస్తుంది. చార్లీ ముంగర్ చెప్పినట్లు అర్హత లేనివారికి మార్కెట్ ఎప్పుడూ రివార్డివ్వదు. ఇక్కడ నిలబడాలంటే సరైన నాలెడ్జ్, ఖచ్చితమైన వ్యూహం చాలా ముఖ్యం. ట్రేడింగ్ అచ్చం క్రికెట్ లాంటిదే. అనుభవం లేనివాళ్లు ప్రతి బంతికి 6 కొట్టాలని ట్రై చేసి వెంటనే అవుట్ అవుతారు. గ్యాంబ్లర్సు రాత్రికి రాత్రే డబుల్ చేయాలనుకుంటారు, కానీ ఎక్స్పర్ట్సు ముందు తమ క్యాపిటల్ అనే వికెట్ను కాపాడుకోవడంపైనే ఫోకస్ చేస్తారు. అందుకే ట్రేడింగ్లో డిసిప్లిన్ కీలకం. ముందే నష్టాన్ని డిసైడ్ చేసుకుని కష్టమైన రోజుల్లో కూడా క్యాపిటల్ను సురక్షితంగా కాపాడుకోవాలి. సంపద ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లో పెరగదు. నష్టాలను వీలైనంత తక్కువగా ఉంచుకుంటూ కాంపౌండింగ్ పవర్తోనే అసలైన సంపద సృష్టించబడుతుంది. మార్కెట్టు జూదగాళ్లను అస్సలు వదిలిపెట్టదు. మరి నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చే వరకు అసలు మూలధనం సురక్షితంగా నిలబడుతుందా? ఆలోచించండి.